పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. కోరపల్లి గ్రామంలో భూ కబ్జా చేసినట్లు పలువురు వ్యక్తులు చేసిన ఆరోపణలు అవాస్తవమని, తనపై కావాలని రాజకీయ ఎదుగుదలను చూడలేకనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య అన్నారు. కోరపల్లి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు భూభారతి కార్యక్రమంలో బ్యానర్ పట్టుకుని నాపై ఆరోపణలు చేయడం జరిగిందని, ఆరోపణలు అవాస్తవమని బోయిని సమ్మయ్య పేర్కొన్నారు. పాస్టర్ అనిల్ 6 సంవత్సరాల క్రితం గ్రామానికి వచ్చినప్పటికీ 20 సంవత్సరాల క్రితమే తనకు నారాయణరావు అనే వ్యక్తి రాసిచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని, అది అతని దస్తూరి కాదని అన్నారు. అదేవిధంగా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కందికట్ల మధుసూదన్ శ్రీనివాస్ తనపై భూ కబ్జా విషయంలో ఆరోపణలు చేయడం అవాస్తవమని, నిజానికి భూ కబ్జాలకు పాల్పడింది ఎవరైతే ఆరోపణలు చేశారో వారే కబ్జా చేయడం జరిగిందని ఆధారాలతో సహా తాను నిరూపిస్తారని పేర్కొన్నారు. కోరపల్లి గ్రామంలో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని, తనపై అవినీతి ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని, త్వరలోనే వారిని కోర్టుకు ఈడుస్తానని పేర్కొన్నారు. గత కొంతకాలంగా గ్రామంలో రాజకీయంగా నేనంటే గిట్టని కొంతమంది కలిసి నాపై భూములు కబ్జా చేశానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో భూభారతి కార్యక్రమంలో కోరపల్లి జరిగే క్రమంలో తహసీల్దార్ గారి ముందు ఓ బ్యానర్ పట్టుకొని నేను భూ అక్రమాలకు పాల్పడిందని నాపై ఆరోపణలు చేస్తూ బ్యానర్ ప్రదర్శించింది. కానీ నాపై బ్యానర్ ప్రదర్శించిన వాళ్ళే భూ కబ్జాలకు పాల్పడింది. వాళ్ళ అన్ని వివరాలు నేను ఈ రోజున సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన వాటి ప్రూఫ్స్ కూడా అదే ఎంఆర్ఓ ఆఫీస్ నుండి సమాచార హక్కు చట్ట ప్రకారం తీసుకున్నాను. ఇక్కడ పాస్టర్ అనిల్ కుమార్ ఇతను మా గ్రామానికి 6 సంవత్సరాల కిందనే పాస్టర్గా వచ్చిండు. కానీ 20 సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తి నాకు భూమి రాసిచ్చిండు అని ఒక పేపర్ సృష్టించు. సివిల్ కేసు కోర్టులో వేసిన దానిలో అతను 40 ఎకరాల కబ్జా ఎక్కించుకున్నాడు. పాడి లీలాదేవి గారు రెడ్డి కులం, ఈ పింగిలి రాకేష్ తెలుగు. ఇక్కడ ఎంత చీటు చేసి ఇతనే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తాడు. గ్రామ మాజీ సర్పంచ్ కందికట్ల మధుసూదన్ ఇతను పింగిలి వెంకటేశ్వర రెడ్డి గారి ద్వారా 889 సర్వే నెంబర్లో 5 ఎకరాల 14 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు వాళ్ళ భార్య కందికట్ల సంధ్యారాణి పేరు మీద. కానీ వెంకటేశ్వర రెడ్డి గారికి ఆ 15 సంవత్సరాలు నేను తీసుకున్న సమాచార హక్కు చట్ట ప్రకారం తీసుకున్న పహని నకల్లో ఏ ఒక్క రోజు కూడా పట్టకు కానీ కబ్జాకు కానీ లేదు. తండ్రి పేరు మీద చేసుకున్న 12 ఎకరాలు. అలాగే ఈ పాస్టరు మా ఊరికి కావాలని క్రైస్తవ మతస్థులను కొంతమందిని తీసుకొని వీళ్ళందరూ గ్రూప్గా ఏర్పడి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద ఉన్నతాధికారులు కోరపల్లి గ్రామంలో బహిరంగ విచారణకు రెవెన్యూ పోలీస్ అధికారుల సమక్షంలో నేను సిద్ధం. అలాగే దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. పాస్టర్ అనిల్, గిరవేన శ్రీనివాస్, ఇంకా కొంతమంది కందికట్ల మధుసూదన్ మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఒక గ్రూప్గా ఏర్పడి వీళ్ళే తప్పుడుగా రెవెన్యూ రికార్డులను మార్చి భూ కబ్జాలకు పాల్పడి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వీళ్ళు ఈ భూములు కబ్జా చేసింది కాకుండా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల మీద భూభారతిలో నా మీద రోడ్డుపై బ్యానర్ ప్రదర్శించి ఆరోపణలు పబ్లిక్గా చేస్తూ నన్ను సోషల్ డ్యామేజ్ చేస్తున్న విషయంలో నేను పరువు నష్టం దావా కూడా వేసాను. 1,50,00,000 వాళ్ళకు నోటీసులు కూడా ముట్టినాయి. త్వరలో వాళ్ళని కోర్టు కూడా ఈడుస్తున్నాను.